హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. రాజీ రేపే నీ పెళ్లి చూపులు. అబ్బాయి మంచివాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, మంచి కుటుంబము, రేపు కాస్త ఉదయాన్నే నిద్రలే అని చెప్పాడు. అప్పుడే బయట నుంచి వచ్చిన తండ్రి రామయ్య పెద్ద కూతురు రాజీతో. అయితే రేపు మేము స్కూల్కి వెళ్ళము నాన్న అన్నారు రమ్యాసాగర్. రామయ్య జానకమ్మ దంపతులకు వీళ్ళు ముగ్గురు సంతానం. ఊర్లో ఉన్న కొద్దిపాటి పొలాన్ని వ్యవసాయం చేసుకుంటూ పెద్దలు ఇచ్చిన ఇంటిలో గౌరవంగా బ్రతుకుతున్నది రామయ్య కుటుంబం. తల్లిదండ్రులు రాజీని 10వ తరగతి వరకు చదివించి ఇంకా చదివించే స్తోమత లేక చదువు ఆపించారు. ఇప్పుడు రాజీకి పెళ్లి చేయ తలపెట్టారు. ఆ మరురోజే రాజీని చక్కగా అలంకరించింది తల్లి. ఇల్లంతా చాలా హడావిడిగా ఉంది. పెళ్ళికొడుకు విజయ్ తన తల్లిదండ్రులతో వచ్చాడు. వాళ్లకు మర్యాదలన్నీ పూర్తయ్యాక పెళ్లి చూపులు ఏర్పాటయ్యాయి. తొలి చూపులోనే రాజీ విజయ్ల చూపు కలిసి మనసులు కలిశాయి. ఇరు కుటుంబాల సముఖత వ్యక్తం చేసి ఆ రోజే మంచి రోజు, అప్పుడే మంచి ముహూర్తమని తమకు తెలిసిన పురోహితుడిని పిలిచి నిశ్చితార్థం చేసుకున్నారు. ఇంకా 2 నెలల్లో వివాహం. పెళ్లిలో ఇచ్చిపుచ్చుకోవలసినవన్నీ ఇరు పెద్దలు మాట్లాడుకున్నారు. పెళ్లి వారికి వీడ్కోలు చెప్పి లోపలికి వచ్చి కూతురు పెళ్లి కుదిరిందని సంతోషంతో ఉన్నారు రామయ్య దంపతులు. అక్క పెళ్లి అని ఎగిరి గంతేశారు రమ్యాసాగర్లు. పెళ్లి గురించి తలపులతో రాజీ మనసు పొంగిపోయింది. ఇంకా ఒక మంచి రోజున వినాయకుడి మీద కట్టు పసుపు దంపుడుతో పెళ్లి పనులు మొదలయ్యాయి. రాజీకి పెళ్లి చీరలు, విజయ్కి పెళ్లి బట్టలు, వియ్యాల వారికి బట్టలు, బంధువులకు ఇతరులకు పెట్టుబడుల బట్టలన్నీ తీసుకున్నారు రామయ్య వాళ్ళు. పెళ్లి మండపం, భోజనాల క్యాటరింగు మొదలగు అన్ని కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. శుభలేఖల పంపిణీ, పెళ్లి పిలుపులు కూడా పూర్తయ్యాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. చాలా సాంప్రదాయంగా రాజీ పెళ్లి విజయ్తో జరిగింది. తమ శక్తి కొలది కాపురం సారెపెట్టి రాజీని అత్తవారింట్లో దించి వచ్చారు జానకమ్మ వాళ్ళు. రాజీ విజయ్లు సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. కలుపుగోలు స్వభావి అయిన రాజీ మెట్టినింట్లో అందరితో ఇట్టే కలిసిపోయింది. అప్పుడప్పుడు పండగలకు పబ్బాలకు రాజీ భర్తతో పుట్టినింటికి రావటం, అత్తవారింట అల్లుడిగా విజయ్కు మర్యాదలు అందటం పరిపాటి అయిపోయింది. అక్క బావతో రమ్యాసాగర్లకు మంచి అనుబంధం పెరిగింది. వాళ్ళు ఇంటికి వచ్చారు అంటే స్కూల్కి డుమ్మా కొట్టి మరీ వాళ్లతో సరదాగా గడుపుతారు రమ్యాసాగర్లు. 2 సంవత్సరాల తర్వాత రాజీ గర్భవతి అయ్యింది. విషయం తెలిసి జానకమ్మ వాళ్ళు విజయ్ ఇంటికి వచ్చి సంతోషంగా 2 రోజులు వాళ్ళ వద్ద గడిపి తమ ఊరు వెళ్ళిపోయారు. వైద్యులు చెప్పిన విధంగా నెల నెలా చెకప్ చేసుకుంటూ తగిన మందులు వాడుతూ రాజీ సంతోషంగా ఉంది. 7వ నెల రాగానే రాజీకి సీమంతం జరిపించి పురిటికి తమ ఇంటికి తీసుకువెళ్లారు జానకమ్మ వాళ్ళు. వీలు కుదిరినప్పుడల్లా విజయ్ వచ్చి భార్యను చూసిపోతున్నాడు. నెలలు నిండగానే పండంటి మగబిడ్డను కన్నది రాజీ. విషయం తెలిసి ఇరు కుటుంబాలు సంతోషించాయి. విజయ్ తల్లిదండ్రులతో వచ్చి బాబును చూసి వెళ్ళాడు. 21వ రోజున పిల్లవాడి నామకరణ మహోత్సవం అని విజయ్ని, అతని తల్లిదండ్రులను ఆహ్వానించాడు రామయ్య. వాళ్ళు వచ్చి సంతోషంగా బారసాల వేడుక చేసుకున్నారు. బాబుకు శ్రీకర్ అని పేరు పెట్టి కోడలిని, మనవడిని తమ ఇంటికి తీసుకువెళ్లడానికి బయలుదేరుతున్నారు విజయ్ తల్లిదండ్రులు. ప్రయాణంలో వాళ్లకు కావలసినవన్నీ సర్దింది జానకమ్మ. స్కూల్కు సెలవులివ్వటంతో రమ్యాసాగర్లు కూడా రాజీ వెంట బయలుదేరారు. అందరూ రైల్లో ప్రయాణిస్తున్నారు. రైలు ప్రయాణం అంటే పిల్లలకు చాలా హుషారు కదా. రమ్యాసాగర్లు కూడా కబుర్లు చెప్పుకుంటూ చాలా సందడి చేస్తున్నారు. కిటికీ సీటు కోసం ఇద్దరూ గొడవ పడితే ఇద్దరూ చెరో కాసేపు కూర్చొనేటట్టు వాళ్లకు సర్ది చెప్పి ఒప్పించింది రాజీ. మధ్య మధ్యలో కిటికీలోంచి బయటకు చూస్తూ సరదాగా ప్రయాణిస్తున్నారు పిల్లలు. ఇంతలో గుక్కపట్టి బిగ్గరగా శ్రీకర్ ఏడుపు ప్రారంభించేటప్పటికీ ఆకలేమో అని రాజీ పాలు పడితే వాడు త్రాగలేదు. కడుపు నొప్పేమో అనుకొని సంచిలో ఉన్న గ్రైపాటరు పట్టింది రాజీ అత్తగారు. అయినా వాడు ఏడుపు ఆపట్లేదు. విజయ్ కాసేపు ఎత్తుకొని సముదాయించినా ప్రయోజనం కనపడట్లేదు. ఒక పక్క చంటి పిల్లాడి ఏడుపు, మరొక పక్క చిన్న పిల్లలైన రమ్యాసాగర్లు పెద్దగా కబుర్లు, అల్లరి. బాగా చిరాకేసి వాళ్ళని కోపంగా చూస్తున్నాడు విజయ్ వాళ్ళ నాన్న. వాళ్ళని ఏదన్నా కసురుదామంటే రమ్య నొచ్చుకుంటుందని మనసులో అనుకొని చివరకు ఎలాగో వాళ్ళను దగ్గరకు పిలిచి, పిల్లలు, ఇది రైలు కదా, ఇక్కడ అల్లరి చేస్తే తోటి ప్రయాణికులు మన మీద రైల్వే టీసీకి కంప్లైంట్ చేస్తారు.
ఆయన వచ్చి మనకు పెనాల్టీ వేస్తాడు. అది కాక శ్రీకర్ ఏడుస్తున్నాడు కదా! మీరు నిశ్శబ్దంగా ఉంటే వాడు హాయిగా నిద్రపోతాడు. చిన్న బాబు కదా! అందుకని మీరు అల్లరి చేయకుండా బుద్ధిగా కూర్చుంటే తరువాత వచ్చే స్టేషన్‌లో రైలు ఆగగానే నేను మీ ఇద్దరికీ మంచి ఐస్ క్రీములు, పల్లీలు, క్రీమ్ బిస్కెట్లు కొంటాను. సరేనా?" అని చెప్పగానే "అలాగే అంకుల్" అని వాళ్ళిద్దరూ కిటికీలో నుంచి బయటికి చూస్తూ బుద్ధిగా కూర్చున్నారు. కాసేపటికి శ్రీకర్ ఏడుపు ఆపి పాలు త్రాగి తల్లి ఒడిలో హాయిగా నిద్రపోయాడు. కాసేపటికి ఆ తర్వాత స్టేషన్ రాగానే రమ్య, సాగర్లకు ఐస్ క్రీములు, పల్లీలు, బిస్కెట్లు కొని ఇచ్చారు విజయ్ తండ్రి. "థ్యాంక్ యూ అంకుల్" అంటూ వాళ్ళు సంతోషంగా వాటిని తీసుకొని హాయిగా ప్రయాణం చేశారు. ఇంకొక గంట సేపు ప్రయాణం చేసి అందరూ హాయిగా ఇంటికి చేరుకున్నారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు చూసి విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.